సురేష్, నేను కొన్నేళ్ల క్రితం అమ్మ కొట్టిందని ఇంట్లో నుంచి పారిపోయాను. తెలుసా నీకు? బంటి: ఆ తర్వాత ఏమైందిరా? సురేష్: ఏమీ కాలేదు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆయాసం వచ్చింది. ఆ తర్వాత అర్థమైంది. బంటి: ఏమని? సురేష్: పరిగెత్తుతూ పరిగెత్తుతూ పెద్దవడం అనేది కేవలం సినిమాల్లోనే చూపిస్తారని. అందుకే జాగ్రత్తగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేసా. మా ఇంట్లో ఒక బొద్దింకుంది. అది నన్ను చూడగానే దాక్కుంటుంది. నేను దాన్ని చూడంగానే దాక్కుంటాను. చాటుగా ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటాం. ఇది ప్రేమ కాదు కదా? సురేష్ కొత్తగా ఒక ఉంగరం పెట్టుకున్నాడు. అందరూ ఆ ఉంగరాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఉంగరం బాగుంది, కానీ అందులో ఉన్న రాయి ఏంటి ఎలా ఉంది అంటూ స్నేహితుడొకడు ఉండబట్టలేక అడిగాడు. ఆ రాయి విలువ 2,00,000 రూపాయలు తెలుసా అన్నాడు సురేష్. అవునా, ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటి అని అడిగాడు స్నేహితుడు. మొన్న 2,00,000 పెట్టి ఆపరేషన్ చేయించుకుంటే నా కిడ్నీలో నుంచి తీసిన రాయి అది అంటూ గొప్పగా చెప్పాడు సురేష్. ఒక అతను ట్రైన్ ఎక్కి కూర్చున్నాడు. చెకింగ్ స్టాఫ్ వచ్చేసరికి కంగారు పడిపోయి టికెట్ వెతకడం మొదలుపెట్టాడు. కంపార్ట్మెంట్లో అందరూ వింతగా చూస్తున్నారు. టికెట్ ఆయన నోట్లోనే పెట్టుకుని తన బ్యాగ్ మొత్తం వెతుకుతున్నాడు. టీసీ విసుగ్గా ఆయన నోట్లోని టికెట్ లాగి దాని మీద పెన్తో ఒకసారి గెలికి వెళ్ళిపోయాడు. మరి ఇంత అమాయకంగా ఉంటే ఎలా అన్నాడు తోటి ప్రయాణికుడు. ఎవరు అమాయకుడు? ఈ టికెట్ పోయిన నెలది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.